ఫ్రెండ్స్, ఈ వీడియో సూపర్ స్టార్ కృష్ణ గారు కృష్ణంరాజు గారితో కలిసి నటించిన ఏకైక చిత్రం సుల్తాన్ గురించి. ఈ సుల్తాన్ సినిమా కృష్ణ గారిదిగా మనం భావించినప్పుడు కృష్ణ గారి క్యారెక్టర్ గురించే మాట్లాడుకుందాం. అయితే మరి అందులో హీరోనా అంటే కాదు, కృష్ణ గారు ఒక ప్రధాన పాత్ర, అలానే కృష్ణరాజు గారు ఇంకొద్దిగా ప్రధాన పాత్ర. ఆయన ముస్తఫా క్యారెక్టర్ చేస్తే కృష్ణ గారు అశోక్ క్యారెక్టర్ చేశారు. ఇక రెండు క్యారెక్టర్లు పృథ్వీ, సుల్తాన్గా బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేశారు. ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరయ్యా అంటే మన శరత్ గారి గురించి కాస్త చెప్పుకోవాలంటే ఆయన 94కి ముందు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ సుమన్తో వరుసగా అల్లుడు టైటిల్స్తో సినిమాలు హిట్లు కొట్టి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. పెద్ద హీరోలు వెంటనే ఆయనకి డేట్స్ ఇవ్వటం ప్రారంభించిన సంవత్సరాలు ఇవి. 94లో ఇంకా చెప్పాలంటే మేబీ 94లో జైలర్ గారి అబ్బాయి అని ఒక సినిమా తీశారు. వరుసగా హిట్లు కొడుతున్నప్పుడు ఆయనకి వచ్చినటువంటి ఆఫర్ అది. జైలర్ గారి అబ్బాయిలో కృష్ణరాజు, రమ్యకృష్ణ, మన జయసుధ, జగపతి బాబు. అయితే ఈ సినిమాకి నంది అవార్డు ఇచ్చారు కృష్ణరాజు గారికి. కృష్ణరాజు గారు ఏమన్నారంటే, నేను హీరోని నాకు ఇస్తే హీరోనే ఇవ్వాలి, కానీ నా యాల్ది నాకు ఉత్తమ సహాయ నటుడు ఇటువంటిది అని చెప్పి దాన్ని తిరస్కరిస్తున్నాను. మరి అందులో ఆయనది సహాయ పాత్ర అనక హీరో పాత్ర అంటారా? సరే, సినిమా ఒక రకంగా యావరేజ్గా ఆడినా కూడా అదే ఆ రకంగా జనాలకి తెలుసు. ఆ తర్వాత 95లో మనకి కృష్ణ గారితో సూపర్ మొగుడు తీశారు. ఆ తర్వాత 97లో లేదు 96లో 95లో సూపర్ మొగుడు వచ్చింది అనుకుంటే 96లో బాలకృష్ణ గారితో పరిచయం. బాలకృష్ణ గారితో వంశానికి ఒక్కడు అనే ఒక సూపర్ హిట్ సినిమా తీశారు. అది చాలా బాగా ఆడింది. ఈ సినిమా 100 డేస్ ఫంక్షన్కి ఆహ్వానించడానికి వెళ్తూనే బాలకృష్ణ గారి తమ్ముడు రామకృష్ణ తల పగిలి బయటికి మెదడు కూడా బయటకు వచ్చింది. కానీ ఆ సందర్భంలో ఆయనకి సర్జరీ చేశారు. డాక్టర్లే ఆశ్చర్యపోయారట, అసలు ఇలాంటి మనిషి గురించి ఎలా మాట్లాడుతున్నారు, ఈయన ఆల్రెడీ డెడ్ అయి ఉంటారు కదా అని. అంతటి శక్తి మాకు ఉంది, విల్ పవర్ అని వాళ్ళు చెప్పారు అప్పట్లో. అలా 100 డేస్ ఫంక్షన్ టైంలోనే మన ఎన్టీఆర్ గారు కూడా మరణించడం, అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత 100 డేస్ ఫంక్షన్ చేయాలనుకున్నా కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇలా జరగడంతో సంక్రాంతికి రిలీజ్ అయింది ఆ వంశానికి ఒకడు, వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ఇక 97కి వచ్చేసరికి పెద్దన్నయ్య అనే ఒక బిగ్ హిట్ ఇచ్చారు బాలకృష్ణ గారికి. అంటే బాలకృష్ణని ఎలా చూపిస్తే ప్రేక్షకులు నచ్చుతారు అనడానికి పాత సినిమాలన్నింటినీ మిక్సీలో వేసి రుబ్బి 2 క్యారెక్టర్లను తయారు చేసి వంశానికి ఒక్కడిలో ఒక యువకుడు క్యారెక్టర్ లాంటిది, అంటే కృష్ణ గారు, ఎన్టీఆర్ గారు ఇట్లాంటి చాలా క్యారెక్టర్లు చేశారు. ఒక హీరో పెద్దన్న, చివరి తమ్ముడు కాలేజీకి వెళ్ళి చదువుకొని వస్తాడు. ఈ ఇద్దరు ఒక పోలికలతో ఉండొచ్చు, లేదంటే విడివిడిగా ఉండొచ్చు. అట్లా ఆ పెద్దన్నయ్య సినిమా కూడా చక్కగా ఆడింది. అప్పుడు హిట్లరు, పెద్దన్నయ్య ఇవన్నీ పోటాపోటీగా రిలీజ్ అయింది. అప్పుడు వచ్చింది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ బాలకృష్ణకి సమరసింహారెడ్డి రూపంలో. డెఫిసిట్తో రిలీజ్ అయినా కూడా ఒక అద్భుతమైన కలెక్షన్స్ సాధించిన సినిమా అనమాట. ఒక ట్రెండ్ సెట్టర్. అప్పటికే మనం చూసాం ఫ్యాక్షన్ సినిమాలని, లేదంటే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి ఈ హీరో ఎంత గొప్పోడు అని చెప్పేసి పొగిడించి ప్రస్తుతానికి తీసుకొచ్చే సినిమా. అలా ఆ సమరసింహారెడ్డి రిలీజ్ అయ్యి అద్భుతంగా ఆడుతున్న సమయంలోనే అది 100 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత రిలీజ్ అయిన సినిమా సుల్తాన్. ఎంత ఉంది సుల్తాన్కి ముందు అంటే కృష్ణ గారితో, కృష్ణరాజుతో, బాలకృష్ణతో విడివిడిగా చేసిన డైరెక్టర్ శరత్ గారు బహుశా బాలకృష్ణ గారు ఒప్పించి ఉండొచ్చు, మీ దగ్గర సత్తా ఉంది, ఇలాంటి పేట్రియాటిక్ సినిమాలు మీరు తప్పకుండా హ్యాండిల్ చేయగలరు, మేమందరం ఉన్నాం కదా, చూసుకుంటాం, పరశూర బ్రదర్స్ ఉంటారు, అందరూ ఉంటారు, మేము హెల్ప్ చేస్తామని చెప్పేసి. కానీ వాస్తవానికి ఏం జరిగింది, ఈ పేట్రియాటిక్ సబ్జెక్టులు బాలకృష్ణ మీద పండవు అనేది ప్రూవ్ చేసింది. ఆ తర్వాత వచ్చిన విజయేంద్ర వర్మ కానీ, ఇక ఒక్క మగాళ్ళు లాంటివి కానీ, ఇవన్నీ కూడా ఫస్ట్లో వచ్చిన జననీ జన్మభూమి కానీ, అంటే పేట్రియాటిజం అంటే దేశభక్తి, లేదంటే ఒక సాఫ్ట్ సబ్జెక్టులు, ఏది ఆదర్శవంతుడైన యువకుడి కథలు కానీ, లేదంటేనేమో టెర్రరిస్ట్ కార్యకలాపాలపై ఒక హీరో దండెత్తటం, ఆయన టెర్రరిస్టు కార్యకలాపాలని నిరోధించే పాత్రలు చేయటం అనేది ఆయనకు నప్పలేదు. అది హిస్టరీ చెప్తుండే, అంటే సినిమాలు చెప్తున్నాయి, మనం కాదు. అలా ఆ సినిమాలో కృష్ణ గారి క్యారెక్టర్ ఏంటంటే దేశభక్తితో తన టెర్రరిస్టు దాడికి తన కుటుంబం బలైపోతే ఆయన మాత్రం దానిని స్వీకరించి వృత్తిలో కొనసాగటం అన్నమాట. అలాంటి ఆ క్యారెక్టర్ని మిక్స్ చేసి మన బాలకృష్ణ గారు ఒక సుల్తాన్ ఏమో, అంటే ఇద్దరు మళ్ళీ కవలలు, శివపార్వతి గారికి మన
బాలయ్య గారికి ఇద్దరు కవలలో పుడితే ఒకళ్ళనేమో ఈ టెర్రరిస్టులు ఎవరో ఎత్తుకొని పోతే ఇంకొకళ్ళేమో ఇక్కడ ఉండటం. బాలయ్య గారి దగ్గర పెరిగినటువంటి అతనేమో మంచి వ్యక్తిగా తయారవటం, ఇతనేమో సుల్తాన్ సుల్తాన్ అని పెద్ద పెద్దగా అరవటము, అర్థం పర్థం లేకుండా నవ్వటము, పైగా కృష్ణ గారి చేత కూడా అని నవ్విస్తే అప్పట్లో ప్రేక్షకులు మనతో అన్నారన్నమాట, ఫ్యాన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ, ఆ కృష్ణ గారు ఆ నవ్వటం ఏంటో, శరత్ డైరెక్షన్ ఏంటో అని. నిజం అది. మరి ఎవరు తీసేయి వాళ్ళే తీయాలి, ఆఫ్ ద బీట్ వెళ్తే కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలనేది చరిత్ర చెప్పేది. కానీ ఏంటంటే కంపల్షన్స్, పైగా దీన్ని తీసిన ఎంఆర్వి ప్రసాద్ అని బాలకృష్ణ గారు తోడెళ్ళు పీబీ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ మీద తీసినట్టున్నారు, సరే గుర్తులేదు, ఎవరైనా కరెక్ట్ చేయండి. మంచి పాటలు ఉన్నాయి, అంటే ఊపు, ఉదిత్ నారాయణ, సుఖ్వీందర్ సింగ్ ముక్కుతో పాడిన పాటలు, బాలసుబ్రహ్మణ్యం గారు, నాగూరుబాబు పాడిన పాటలు బాగానే అల్లాడిచ్చాయి. కానీ ఏంటంటే చివరికి వచ్చేసరికి మనకి రిజల్ట్ వచ్చేసి ఏదో ఆడిచ్చారు అంటే ఆడిచ్చినట్టుగా ఒక 100 రోజులు అక్కడ ఒక సెంటర్లో ఇక్కడ ఒక సెంటర్లో. ఇప్పుడు బాలకృష్ణ ఫ్యాన్స్ ఉన్నారంటే ఏడుస్తారు, కాదు మా బాసు బాగానే ఆడిని. ఆ సినిమానే ఫ్లాప్ కాకుండా హిట్ అయితే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాగా చెప్పేవాళ్ళు కదా. సుల్తాన్ అని ఎందుకు ఫ్లాప్ చిత్రంగా ఎందుకు చెప్తారు? ఇన్నేళ్ళ అయిన తర్వాత నిజాల గురించి మాట్లాడుకోవాలి కదా. అయితే ఏంటంటే మన కృష్ణ గారు కానీ కృష్ణరాజు కానీ దాంట్లో లేకపోతే ఆ సినిమా ఇంకాస్త డౌన్ అయ్యేది, అందులో సందేహమే లేదు. మనం చాలామందికి చెప్తూ ఉంటాం కూడా. ఆ క్యారెక్టర్లు, డిజైనింగ్, దీనికోసం అని అండమాన్కి కూడా వెళ్ళారు. అప్పుడు అండమాన్లో మన వాళ్ళు ఉన్నారంటే, ఇప్పుడు బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కలిసి అక్కడ ఏదో మేయర్ పోటీలు చేస్తున్నారు అంటే అప్పుడే తెలుసు అది. అక్కడ మన తెలుగు వాళ్ళు 30,000 మంది నివసిస్తున్నారు అండమాన్, గోవా అటువైపు. ప్రత్యేకించి దీంట్లో ఒక పాట ఉంటుంది, ముగ్గురు మీద తీసింది, ముగ్గురు కృష్ణాలు, బాలకృష్ణ, కృష్ణరాజు, కృష్ణ గారి మీద తీసిన పాట కోసం అక్కడ తీశారు ఆ జైలు. అంటే అప్పట్లో అండమాన్ అంటే ఒక శిక్ష, కారాగార వాసం కోసం అని అక్కడ తరలిచ్చేవాళ్ళేమో. కానీ ఇప్పుడు అంతా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉందనేది అందరూ చెప్పారు. ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండటం కాదు, ఉంది. సో ఈ సుల్తాన్ సినిమాకి సంబంధించి ఆ 99లో రిలీజ్ అయ్యి ఇప్పటికి 26 ఏళ్ళు 28 ఏళ్ళు అయిన సందర్భంలో ఒక చిన్న ఇదనమాట. ఇది కృష్ణ గారి ఫ్యాన్స్కి ఎందుకు ప్రత్యేకం అంటే, ఆయన హీరోగా తక్కువ సినిమాలు చేస్తున్నప్పుడు, పైగా ఇదే సబ్జెక్ట్ దాదాపుగా మానవుడు దానవుడు డ్యూయల్ రోల్ కూడా, ఒకడు టెర్రరిస్ట్ కృష్ణ, ఇంకొక పోలీస్ ఆఫీసర్ గుణ, దుర్గా, ఈ 2 క్యారెక్టర్లు చేశారు అప్పుడు. 2 అంటే దాని తర్వాత 2000 ఆ సంవత్సరంలో వచ్చినట్టుంది. కానీ బాలకృష్ణ గొప్పతనం ఏంటంటే, ఈ సినిమా తర్వాత కూడా మళ్ళీ వంశోద్ధారకుడు అనే ఇంకో సినిమా తీశారు కృష్ణరాజు బాలకృష్ణతో, శరత్ డైరెక్షన్. ఆ తర్వాత మళ్ళీ మనకి ఆ కాంబినేషన్ రిపీట్ చేసినట్టయితే గుర్తయితే లేదు. గొప్పింటల్లుడు, బలివాడి బాసు, ఈవి సత్యనారాయణ తీసినట్టు అన్నారు. అంటే శరత్కి దాదాపుగా కాంబినేషన్ స్వస్తి పలికారు. ఆయననే కాదు, తర్వాత బి గోపాల్ కానీ వీళ్ళు కానీ కొన్ని హిట్లు ఇచ్చి ఆ తర్వాత ఫ్లాపులతో ఆ కాంబినేషన్ అట్లా బ్రేక్అవుట్ అయింది అనమాట. ఇది సుల్తాన్కి సంబంధించిన వీడియో. బై.